హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐపీఎల్ 2025 కోసం అయితే ఈ సంవత్సరం మెగా యాక్షన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. ఐపీఎల్ మెగా యాక్షన్లో పంజాబ్ కింగ్స్ టీం అయితే చాలా తెలివిగా ప్లేయర్లను కొనుగోలు చేసింది. మెగా యాక్షన్ కంటే ముందుగా పంజాబ్ కింగ్స్ టీం 2 ప్లేయర్లు మాత్రమే రిటెన్షన్ చేసుకుంది. మిగిలిన 110 కోట్ల రూపాయలతో యాక్షన్లో ప్లేయర్స్ని కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో పంజాబ్ కింగ్స్ టీం రిటెన్షన్ చేసుకున్న ప్లేయర్స్ ఎవరు అండ్ యాక్షన్లో కొనుగోలు చేసిన ప్లేయర్స్ ఎవరు అండ్ వీళ్ళ స్టార్టింగ్ 11 ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఐపీఎల్ మరియు T20 వరల్డ్ కప్లో 100కి 95% అయితే కరెక్ట్ ప్రొడక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మన టెలిగ్రామ్ ఛానల్లో మ్యాచ్ విన్నరే కాకుండా టాస్ విన్నర్ ఎవరనేది కూడా చెప్తాము. అండ్ అలానే ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు బుక్ సెట్ చేయాలి, ఎప్పుడు లాస్ కట్ చేయాలి అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టాప్ 10లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్స్లో మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకటనమాట. మీరు కనుక మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కనుక ఫాలో అయితే ప్రతి మ్యాచ్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోను అండ్ ఛానల్ బయోలోనూ ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇక మనం మెయిన్ టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే పంజాబ్ కింగ్స్ టీం అయితే మొత్తంగా 25 మంది ప్లేయర్లు అయితే సొంతం చేసుకుంది. అందులో ముందుగా 2 రిటెన్షన్ చేసుకుంది. శశాంక్ సింగ్ అండ్ ప్రభసిమ్రాన్ సింగ్ ఇద్దరినైతే ముందుగా రిటెన్షన్ చేసుకుంది పంజాబ్ కింగ్స్ టీం. అండ్ యాక్షన్లో హర్షదీప్ సింగ్ని 18 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ని 26,75,00,000 రూపాయలకు సొంతం చేసుకుంది పంజాబ్ కింగ్స్ టీం. అండ్ యుజ్వేంద్ర చాహల్ని 18 కోట్ల రూపాయలకు పంజాబ్ కింగ్స్ టీం సొంతం చేసుకుంది. ఆ తర్వాత మార్కస్ స్టాయినిస్ని 11 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది పంజాబ్ కింగ్స్ టీం. అండ్ నెక్స్ట్ గ్లెన్ మ్యాక్స్వెల్ని 4,20,00,000 రూపాయలకు పంజాబ్ కింగ్స్ టీం సొంతం చేసుకుంది. ఆ తర్వాత బౌలర్ అయినటువంటి నెహాల్ వదేరాని 4,20,00,000 రూపాయలకు సొంతం చేసుకుంది. అండ్ నెక్స్ట్ హర్ప్రీత్ బార్ని 1,50,00,000 రూపాయలకు పంజాబ్ కింగ్స్ టీం సొంతం చేసుకుంది. అండ్ నెక్స్ట్ విష్ణు వినోద్ని 95,00,000 రూపాయలకు సొంతం చేసుకుంది. ఆ తర్వాత వైశాఖ్ విజయ్ కుమార్ని పంజాబ్ కింగ్స్ టీం 1,80,00,000 రూపాయలకు సొంతం చేసుకుంది. అండ్ నెక్స్ట్ బౌలర్ అయినటువంటి యశ్ ఠాకూర్ని 1,60,00,000 రూపాయలకు పంజాబ్ కింగ్స్ టీం సొంతం చేసుకుంది. వికెట్ కీపర్ అయినటువంటి జాష్ ఇంగ్లీష్ని 2,60,00,000 రూపాయలకు పంజాబ్ కింగ్స్ టీం సొంతం చేసుకుంది. బౌలర్ అయినటువంటి లాకీ ఫర్గ్యూసన్ను 2 కోట్ల రూపాయలకు పంజాబ్ కింగ్స్ టీం సొంతం చేసుకుంది. మరో బౌలర్ మార్కో జాన్సన్ను 7 కోట్ల రూపాయలకు పంజాబ్ కింగ్స్ టీం సొంతం చేసుకుంది. అండ్ ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ అయినటువంటి అజ్ముతుల్లా ఒమర్ జైని 2,40,00,000 రూపాయలకు పంజాబ్ కింగ్స్ టీం యాక్షన్లో సొంతం చేసుకుంది. లాస్ట్ ఇయర్ గుజరాత్ టీం బౌలర్ అయినటువంటి సాయి కిషోర్ని 2 కోట్ల రూపాయలకు పంజాబ్ కింగ్స్ టీం యాక్షన్లో సొంతం చేసుకుంది. ఆ తర్వాత హర్నూర్ పన్నుని 30,00,000 రూపాయలకు పంజాబ్ కింగ్స్ టీం యాక్షన్లో సొంతం చేసుకుంది. అండ్ నెక్స్ట్ కుల్దీప్ సేన్ను 80,00,000 రూపాయలకు పంజాబ్ కింగ్స్ టీం యాక్షన్లో కొనుగోలు చేశారు. ఆ తర్వాత ప్రియాన్స్ ఆర్యాను 3,80,00,000 రూపాయలకు సొంతం చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ ఆరోన్ హార్డీని 1,20,00,000 రూపాయలకు పంజాబ్ కింగ్స్ టీం సొంతం చేసుకుంది. నెక్స్ట్ ముసీర్ ఖాన్ను 30,00,000 రూపాయలకు యాక్షన్లో సొంతం చేసుకుంది. ఆ తర్వాత షుయాంగ్ని 30,00,000 రూపాయలకు సొంతం చేసుకుంది. అండ్ నెక్స్ట్ అవినాష్ని 30,00,000 రూపాయలకు సొంతం చేసుకుంది. ఆ తర్వాత ప్రవీణ్ దుబేను 30,00,000 రూపాయలకు పంజాబ్ కింగ్స్ టీం యాక్షన్లో కొనుగోలు చేశారు. ఇలా ఈ 25 మందిని అయితే పంజాబ్ కింగ్స్ టీం యాక్షన్లో కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ టీం ఐపీఎల్ 2025 కోసం ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా ఓపెనర్స్ ప్రభసిమ్రాన్ సింగ్, జోష్ ఇంగ్లీష్ అయితే ఉండబోతున్నారు. అండ్ 1 డౌన్లో వాళ్ళకి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్లో గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టాయినిస్, శశాంక్ సింగ్, నెహాల్ వదేరా ఉండబోతున్నారు. అండ్ బౌలర్స్ విషయానికి వస్తే మార్కో జాన్సన్, హర్ప్రీత్ బార్, హర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ వీళ్ళు 4 అయితే బౌలర్స్గా ఉండే అవకాశం ఉంది. సో ఇదనమాట నేను ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఐపీఎల్ 2025 కోసం పంజాబ్ కింగ్స్ టీం యొక్క ప్లేయింగ్ 11 అయితే. ఐపీఎల్ 2025 కోసం పంజాబ్ కింగ్స్ టీం యొక్క బ్యాటర్స్ కావచ్చు, బౌలర్స్ కావచ్చు చాలా స్ట్రాంగ్ అయితే కనపడుతున్నారు. పంజాబ్ కింగ్స్ టీంకి ఐపీఎల్లో ఒక ట్రోఫీ కూడా లేదు. ఈ టీం తోటి ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ టీం కప్పు కొట్టే అవకాశం అయితే కనపడుతుంది. మీరేమనుకుంటున్నారో ఐపీఎల్ 2025లో ఈ టీం తోటి పంజాబ్ కింగ్స్ టీం కప్పు కొట్టగలదా లేదా కింద కామెంట్ చేయండి. సో ఐపీఎల్లో బెట్టింగ్ వేసే వాళ్ళకి నేనైతే ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే చూపిస్తాను. అదే మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్. లాస్ట్ సీజన్లో మన ఛానల్ తరపు నుంచి అయితే 100% యాక్యురసీని మెయింటైన్ చేస్తూ 100% ప్రొడక్షన్స్ అయితే కరెక్ట్గా అందించాము. సో అదే యాక్యురసీని మెయింటైన్ చేస్తూ ఈ సీజన్లో కూడా మనం అందించబోతున్నాము. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఈ ఛానల్ బయోలోను ఈ వీడియో డిస్క్రిప్షన్లోనూ ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.